చాలా పవర్ఫుల్ మేడం. సంతానం కాని వాళ్ళకి సంతానాలు, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి, ట్రాన్స్ఫర్స్ కాని వాళ్ళకి ట్రాన్స్ఫర్స్, మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్లు చాలా మందికి అయినాయి. వైజాగ్, శ్రీకాకుళం, మన కామారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి, మంచిని అక్కడికి నుంచి కూడా వస్తారు. ఇక్కడ తినే వాళ్ళకి పెట్టాలమ్మా. మనం తింటాం, మన దగ్గర డబ్బులు ఉన్నాయి. లేని వాళ్ళు వస్తారు దూర ప్రాంతం నుంచి. మరి వాళ్ళ పరిస్థితి ఏందమ్మా? వాళ్ళని కూడా ఒకళ్ళు చూసుకోవాలి కదా. మీకోసం కూడా కొంచెం ఉంచుకోవాలి కదా. అవసరం వాళ్ళు తింటేనే తిన్నట్టు. వాళ్ళు తింటే మీరు తిన్నట్లేనా? 1000-1200 మంది వరకు పెడతాం. 1000-1200 మందికి పెడతారా? హైదరాబాద్లోని హిమాయత్ నగర్ లిబర్టీ చౌరస్తా నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. స్ట్రైట్గా వెళ్తే మనకి ట్యాంక్ బండ్ వస్తుంది. అలా కాకుండా ఇలా లెఫ్ట్ టర్న్ చేసుకుంటే మనకు టెంపుల్ వస్తుంది. ఈ కనిపించేదే మనకి జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయము. దానికి ఎదురుగానే ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనే టెంపుల్ ఉంటుంది. చాలా సంవత్సరాల నుంచి ఈ టెంపుల్ని నడుపుతున్నారు. ఈ రోడ్డు 1 వే ఉంటుంది. నడుచుకొని రావటానికైతే మనం సచివాలయం నుంచి రావచ్చు, లేదా ట్యాంక్ బండ్ నుంచి రావచ్చు. కానీ వెహికల్స్ మాత్రం ఈ లిబర్టీ చౌరస్తా నుంచి టర్న్ చేసుకునే రావాల్సి ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ లెఫ్ట్లో మనకి టెంపుల్ కనిపిస్తుంది చూడండి. సచివాలయంలో పనిచేసే అధికారులు, జిహెచ్ఎంసీ ఆఫీస్లో పనిచేసే ఉద్యోగులు అందరూ ఇక్కడికి వచ్చి దర్శించుకుంటారు. నెలకి 2 సార్లు ఇక్కడ అన్నదానం చేస్తారు. చేసిన ప్రతిసారి 1000 మందికి పెడతారు. దాదాపుగా 40,000 రూపాయల ఖర్చుతో ఇక్కడ అన్నదానం జరుగుతుంది. అన్ని మతాల వాళ్ళు వచ్చి ఇక్కడ భోంచేసి వెళ్తారు. ఏంటిది? బగారా కర్రీనా? ఏం కర్రీ? ఆలూ కర్రీ. సాంబార్. ఓకే. పాలకూర పప్పు. కేసరి. రైతా. ఐసా అంటే ఐస్గా అయిపోతుంది. మజ్జిగ. ఓకే. మీరు సేవ చేస్తారా? కరెక్ట్ మండే రోజు ఇస్తారు. ఇగో ఆయన ఆర్ఎంపీ డాక్టర్ వాడు కింద ఉంటాడు. చాలా పవర్ఫుల్ మేడం. సంతానం కాని వాళ్ళకి సంతానాలు, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి, ట్రాన్స్ఫర్స్ కాని వాళ్ళకి ట్రాన్స్ఫర్స్, మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్లు చాలా మందికి అయినాయి. వైజాగ్, శ్రీకాకుళం, మన కామారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి, మంచిని అక్కడికి నుంచి కూడా వస్తారు ఇక్కడికి భక్తులు. వేరే దూరాల నుంచి, దూరం నుంచి కూడా వస్తారు. బిఫోర్ వచ్చి కూడా మన లాడ్జ్ల నుండి నెక్స్ట్ డే వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు మార్నింగ్. ఎన్నేళ్ళు అవుతుంది ఇది పెట్టి? ఇది నాకంత గుర్తుకు లేదమ్మా. నేను దీన్ని మా ఫాదర్ మెయింటైన్ చేసిండు. తర్వాత నేను హ్యాండ్ ఓవర్ చేసుకుని 7-8 ఇయర్స్ అవుతుంది. అప్పటి నుంచి నేను రెగ్యులర్ ఎవ్రీ మంత్ అన్నదానం చేస్తున్నా. కరోనా వచ్చినప్పుడు ఒక 1-2 మంత్స్ బంద్ చేసిన. తర్వాత ఇట్లాంటి సార్ వాళ్ళు నాకు ఎవ్రీ మంత్ సహాయపడుతుంటారు. వాళ్ళ సహాయంతో నేను దీన్ని ముందుకు తీసుకెళ్తున్నా. ఇక్కడ జ్యువెలరీస్, బాలాజీ జ్యువెలరీస్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా బాలాజీ గ్రాండ్ బజార్ ఉంది, వాళ్ళతో అయిన సహాయం వాళ్ళు చేస్తారు. వాళ్ళ సహాయం తీసుకొని నేను ఈ కార్యక్రమం కంటిన్యూ చేస్తున్నాను. ఇక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ సెక్రటరీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా డొనేషన్స్ ఇస్తుంటారు. వాళ్ళు వచ్చి భోజనం చేసుకొని పోతారు. నెలకి ఎన్నిసార్లు పెడతారు భోజనం? నెలకు 1 టైం కంపల్సరీ. ఒక్కోసారి అయితే 2 టైమ్స్ కూడా అవుతుంది. ఎందుకు ఒక్కరోజు ఏంటి పెట్టడానికి గల కారణం? ఏంటిదంటే ప్రతి నెల ఒక రోజు తినబెట్టాలని మా యొక్క ఆలోచన. దాన్ని మేము ఎవ్రీ మంత్ ఫాలో అవుతున్నాము. ఆ రోజు ఏమన్నా విశేషం ఉందా? విశేషం అంటే ఏమీ లేదమ్మా. ఎవ్రీ మంత్ 1 డే మంగళవారం ఆయన రోజు పెట్టాలి. షష్ఠి
సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి ఆ. ఆ రోజు పెడతాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠిని ఎంచుకొని పెడతారు. ఒకవేళ హాలిడేస్లలో వచ్చింది అనుకోండి, ఆ రోజు మానుకొని దాని తర్వాత వచ్చే మంగళవారం రోజు చేస్తాం. ఓకే, ఎంత ఖర్చు అయింది ఆ రోజు? సుమారు 44,000 దాకా ఉంటుంది. 44,000. ఎంతమందికి పెడతారు? 1000-12 మంది వరకు పెడతాం. 1,000-1,200 మందికి పెడతారా? ఓ, ఎవ్వరు వచ్చినా కూడా కాదనుకుంటా కాదనుకుంటా పెడతాం. ఆ. లాస్ట్ స్వామివారి పెట్టిన నైవేద్యం వరకు కూడా ఇచ్చేస్తాం. ఇచ్చేస్తారు, అంతా ఇచ్చేస్తారు. వాళ్ళంతా తిన్నాకనే నేను తింటా, అప్పటి వరకు ముట్టుకోనేది. ఓకే. వాళ్ళందరూ తిని వెళ్ళినాకనే ఆ. అక్కడ అన్ని క్లీన్ అవుతుంటే అప్పుడు ఇక్కడ నేను కూర్చొని భోజనం చేస్తాను. ఆ, అప్పుడు భోజనం చేయ, ఒకవేళ మిగిలేదు అనుకోండి నేను హోటల్కి వెళ్ళి భోజనం చేస్తాను. ఎందుకు అట్లా? అమ్మ తినే వాళ్ళకి పెట్టాలమ్మా, మనం తింటాం, మన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆ, లేని వాళ్ళు వస్తారు దూర ప్రాంతం నుంచి, ఆ, మరి వాళ్ళ పరిస్థితి ఏందమ్మా, ఆ. వాళ్ళని కూడా ఒకళ్ళు చూసుకోవాలి కదా. మీకోసం కూడా కొంచెం ఉంచుకోవాలి కదా. వేరే అవసరం లేదు. వాళ్ళు తింటేనే తిన్నట్టు. వాళ్ళు తింటే మీరు తిన్నట్లేనా? మీలాంటి వాళ్ళు చాలా తక్కువ కదా. ఈ దేవుడు మనకి ఇచ్చిండు, ఆ. మన ఫాదర్ మదర్ మనం గుర్తించిండ్రు, ఆ, వాళ్ళు మనకు ఇది ఇచ్చిండ్రు ఆ, చూసుకొని, ఆ. దాన్ని మనం కంటిన్యూషన్ చేస్తున్నాం. ఓకే, మీరు ఏం చదువుకున్నారు? అమ్మ నేను ఇంటర్ చేసినమ్మా, ఇంటర్ చదివారా? వివేకవర్ధిని స్కూల్లో చదువుకున్నా, ఆ, ఓకే. ప్రగతి మహావిద్యాలయ కాలేజ్. ఆ, ఇది రాకముందు ఏమన్నా జాబ్ చేయడం అట్లా ఏమన్నా జాబ్ చేస్తారా? అంటే నేను ఎస్పీ కన్వెన్షన్ హాల్ అని చెప్పి హైదరాబాద్ ఉంది, ఆ, దాంట్లో మేనేజర్గా చేసిన. ఆ, దానికంటే ముందు హార్టికల్చర్గా చేసిన, ఆ. కొన్ని రోజులు ఫిలిం ఇండస్ట్రీలో మేనేజర్గా కూడా చేసిన. ఓ, ఓకే. ఇక ఏది నాకు సరిపడలేదు, కరెక్ట్ అనిపించలేదు. ఉమ్. ఇక ఆ భగవంతుడు నాకు ఇక్కడికి దారి చూపించిండు. దైవ సేవలోకి వచ్చేసారు. దీంట్లోకి వచ్చేసి చేస్తున్నా, ఆ, దినదినం కొంచెం కొంచెం డెవలప్ చేస్తున్నానమ్మా. ఆ. అసలు ఇక్కడ టెంపుల్ ఉందనేది కూడా కొంతమంది పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు కదా. ఫస్ట్ అట్లనే ఉన్నాయమ్మా, నేను వచ్చినాక దీన్ని డెవలప్ చేస్తున్నా. అవునా? ఎవ్రీ మంత్ ఒక 2 days తెలిస్తే ఎక్కువ పోతుంది. ఆ, ఇప్పుడు ఏం చేసిన అంటే ఆ, ప్రతి వారం 2 రోజులు కూడా తెలుసుకుని తెలియబోతుంది. ఆ. ఇప్పుడు ఎవ్రీడే తెలుస్తా, లాక్డౌన్లో కూడా సైకిల్ మీద కూడా వస్తుంది. ఆ. అది విశేషం. ఇప్పుడు చెప్పండి. పెళ్లి కాని వాళ్ళకు పెళ్ళిళ్ళు కూడా అవుతాయి, ఆ, సంతానం కాని వాళ్ళకు సంతానాలు అవుతాయి, ఆ, మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్లు అవుతాయి. ఆ, ఇక్కడ పక్కకు క్యాన్సర్ హాస్పిటల్ ఉంది, ఆ. దాంట్లో కిడ్నీ ఫెయిల్, క్యాన్సర్ వచ్చిన వాళ్ళు వస్తారు. ఆ. వాళ్ళకు కూడా నయమైన వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడికి. ఓకే. వాళ్ళు కూడా బిఫోర్ 1 month బ్యాక్ వాళ్ళు కూడా ఒకరు చేపించారు. ఆ, కిడ్నీ అనేది 2 కిడ్నీలు ఖరాబ్ అయినాయి. ఆ, ఇక్కడ మొక్కుకుంది, నాన్న మొక్కుకోం ఇక్కడ మంచిగా 11 ప్రదర్శనలు చేయి, ఆ. 100% మీది మంచిగా అవుతారు అని చెప్పిన. ఆ, ఆమె ఇక్కడనే కింద తిరిగింది, మంచిగా అయింది. ఆ, అయినాక వెళ్ళి కాల్ చేసింది, బాబు నాకు క్యూర్ అవుతుంది, ఆ, ఆ, 100% అన్నదానంకి నేను ఒక షేర్ చేస్తాను. ఆ, మమ్మీ 10 రూపాయలు షేర్ చేసినట్టు వాళ్ళే అని చెప్పిన. ఆ. ఆమె తోడు ఆయన తోచినంత ఆమె పంపించింది, ఆ. చేసింది. ఒక 2 months దాకా మళ్ళీ వచ్చి చేస్తా అని చెప్పి. ఆ. అంటే ఇప్పుడు ఈ 40,000 50,000 ఖర్చు అయిద్ది అన్నారు కదా, మీకు ఎన్ని రోజుల్లో వస్తాయి ఇవి? ఒక్క రోజులో వస్తాయమ్మా. సోమవారం రోజు 10-11 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఆ. 1 o'clock నేను క్లోజ్ చేసే లోపల ఆ డబ్బు వస్తుంది. అది ఎక్కడికి వస్తుందో నాకు కూడా తెలియదు. అంతే, ఒక్క రోజులోనే? ఒక రోజులో అది ఎక్కడికి వస్తుందో నాకు కూడా తెలియదు. ఓ, ఓకే. జనరల్గా అయితే చాలా టెంపుల్స్లో నెలల నుంచి చేస్తూ ఉంటే కానీ రాదు. ఇక్కడ ఏంటంటే ఆ, వాళ్ళు ఇక్కడ మేము డేట్ పైన మెన్షన్ చేసి పెడతాం, ఆ, అది చూసుకొని. ఎందుకంటే ఇక్కడ 9 మ్యాక్సిమం గవర్నమెంట్ సర్వెంట్లు ఆ, ఆఫీసులలో జాబ్ చేస్తుండ్రు, ఆ, చూసుకొని పోతారు. ఆ. వెళ్ళే ముందు ఏం చేస్తారు, అక్కడ నంబర్ ఫోన్పే గూగుల్ పే అయినా చేస్తారు, ఆ. లేకుండా వచ్చి నాకు చేయగానే ఇచ్చిపోతారు. ఆ, ఓకే. అది మీకు పిల్లలు ఉన్నారా? ఉన్నారు 3 అమ్మాయిలు. ఏం చేస్తారు వాళ్ళు? చదువుకుంటున్నారా లేకపోతే? పెద్ద అమ్మాయి ఇంటర్ 2nd year అయిపోయింది, ఆ, బైపీసీ మొన్న నీట్ ఎగ్జామ్ కూడా అయిపోయింది. ఆ. ఇంకా 2 ఆడపిల్లలు ఇంట్లోనే ఉంటారు, వాళ్ళు కొంచెం నడవరు. ఆహా, కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఓకే. అయినా కూడా మీరు ధైర్యంగానే నిలబడి. మనతో అయినా ఒక మంచి పని ఇది, ఆ. మంచి సంకల్పం కాబట్టి మనం 100% చేయాలి. ఆ, మనతోటి ఎదుట వాళ్ళకు మంచి జరుగుతుందంటే సంతోషంగా చేయాలి. ఆ, మనతో మంచి పని చేయి, చెడు పని చేయకు. అవును. చెడు ఆలోచన కూడా రావద్దు. ఓకే. వస్తే పక్కకేం చెల్లిపోవాలి. అవును. అది చెడు అని తెలిసినాక దాని ముందుకేం వెళ్ళదు, పక్కకేం చెల్లిపోవాలి. ఈ దేవాలయం పేరేంటండి? సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. ఆ, ఇది యాప చెట్టు. ఆ, అది వచ్చింది ఎట్లంటే వినాయకుని షేప్ లో ఉంది చూడండి. అవునా? ఇక్కడ వచ్చినాక ఇక్కడ 3 డివైడ్ అవుతాయి, ఆ, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. ఆ, దీంట్లో పార్వతీదేవి ఈ ఊళ్ళో అనిపిస్తుంది కదా, ఆ, ఇది పార్వతీదేవి అని కొలుస్తాం. ఆ, 100% పవర్ఫుల్. ఆ, అనుకున్న పని కాదు అని లేదు. ఒకవేళ మీరు కాదు అంటే ఆ. మీరు నా వచ్చి చెవు పట్టుకోవచ్చు ఇక్కడ అన్నదానం, నా పని ఇది కాలేదు అని. ఓకే. 1000% 11 మంగళవారాలు ఆ,
అప్పుడేం చేస్తారు? మీ చెవు పట్టుకుంటే పని పట్టుకుంటే క్షమించండి అని కోరుతాం మిమ్మల్ని. నేను తప్పు చెప్పిన నీకు కాబట్టి నన్ను క్షమించండి అని. ఓకే ఓకే. ఇది 11 ప్రదక్షిణలు 11 వారాలు చేసిరు అనుకోండి, దాని లోపలనే మీ ఫలితం కనిపిస్తుంది. 11 రోజులు 11 వారాలు 11 మంగళవారాలు 11 ప్రదక్షిణలు నిష్టగా చేయాలి. ఓకే ఓకే. చేస్తే దానికి ఉన్న పవర్ ఏదో మీకు కనిపిస్తుంది. అవును అవును అలానే కనిపిస్తుంది కదా. అవును కొంచెం అవును పైన అన్నయ్య అన్న పైన ఉన్నాడు, అన్న ఆశీర్వాదం ఇస్తున్నాడు, తమ్ముడు కింద పెట్టాడు. బాగుంది. ఏదైనా వస్తా చూద్దాం, దేవుడు ఏదైనా శివుడు వస్తాడా లేకపోతే అయ్యప్ప స్వామి వస్తున్నారు. ఫాదర్ నేమ్ గ్యాదరి బీరాజు, నా పేరు గ్యాదరి రామచందర్. ఓకే. మీ పేరు గ్యాదరి రామచందర్, గ్యాదరి రామచందర్ నా పేరు. ఓకే. శుభ్రతకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. టేబుల్స్ మీద చూడండి క్లాత్ కప్పి కానీ చేయటం లేదు. పేపర్ ప్లేట్స్ని కూడా ఎలా పడితే అలా తీయడానికి లేదు, ఒక పద్ధతిలోనే తీయాలి. అన్ని పదార్థాలని కొంచెం కొంచెంగా ఓ ప్లేట్లో పెట్టుకుంటారు. పెట్టుకొని తరువాత ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నైవేద్యంగా పెట్టిన తరువాత అన్నదాన కార్యక్రమం అనేది స్టార్ట్ చేస్తారు. ఆ రోజు ఎవరన్నా దాతలు ఉంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వచ్చి ఇలా ప్లేట్లో పెట్టి తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెడతారు. ఇలా ప్లేట్లో పెట్టిన తర్వాత దాన్ని ఇలా మూత పెడతారు. దాన్ని ఎవరు చూడకూడదట. పూజా కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది. చూడండి ఇక్కడ చూడకూడదని చెప్పేసి ప్లేట్ అడ్డు పెట్టేసి పూజ చేస్తున్నారు. ఇక భక్తులు తర్వాత అన్నానికి నిలబడ్డ వాళ్ళు అందరూ కనిపిస్తున్నారు. చూడండి చాలామంది పేదవాళ్ళు ఇక్కడ భోజనం చేయడానికి వస్తారు. దీంట్లో ముస్లిమ్స్ ఉంటారు, క్రైస్తవులు ఉంటారు, అందరూ వచ్చేసి అన్నాన్ని మాత్రం తినే వెళ్తారు. ఆకలి ముందు అన్ని మతాలు ఒకటేననిపిస్తుంది. కోరిన కోరికలు తీర్చే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రసాదాన్ని స్వీకరించడానికి చాలా సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తారు. మీరు కూడా ఇలాంటి కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వాలి అనుకుంటే మీకు తోచినంత సాయాన్ని కూడా ఇక్కడ అన్నదానానికి అందించవచ్చు. లేదు గుడి డెవలప్మెంట్ కోసము ఏమైనా సాయం చేయాలనుకున్నా సాయం చేయవచ్చు. ఈ ఆలయ పూజారి గారు చాలా నిజాయితీగా ఉండటంతో ఈ బషీర్బాగ్లో ఉన్న జ్యువెలరీ యజమానులు ఆర్థిక సాయాన్ని అందిస్తారు. తరువాత సచివాలయం ఉద్యోగులు కూడా ఇక్కడ ఆర్థిక సాయాన్ని అందిస్తారు. వచ్చిన ప్రతి వారికి లేదనకుండా పెడతారు. ఒకల చివరి ప్లేటే ఉందంటే తను కూడా తినకుండా దాన్ని కూడా దానంగా ఇస్తారు. ఈ ఒక్క కారణం వల్లనే ఇక్కడ ఉండే ధనికులు కూడా ఈ పూజారి గారికి ఆర్థిక సాయం చేయటానికి ముందుకు వస్తారు. అన్నదాన కార్యక్రమం అనేది నెలకు ఒక్కసారి ఉంటుంది కనుక దానికి సంబంధించిన డేటుని వారం క్రితమే ఒక బోర్డు మీద రాసి ఉంచుతారు. పూజ అయిపోయింది, ఇక అన్నదాన కార్యక్రమం స్టార్ట్ అయింది. చూడండి ఎంతమంది వచ్చారో భోజనం తినటానికి. ఎవరికి వారికే సపరేట్ లైన్లు ఉంటాయి. మగవారు ఒకవైపు, ఆడవాళ్ళు ఒకవైపు నిలబడాలి. చెట్టు కింద హాయిగా భోజన ప్రసాదాన్ని స్వీకరించి వెళ్తారు. చేతులు కడిగి నీళ్లు రోడ్డు మీదకు పోకుండా మ్యాన్ హోల్లో పోయేలాగా అక్కడ పెట్టారు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బెల్ బటన్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు మరి ఒక వీడియో చేయడానికి ఉత్సాహాన్ని అందిస్తుంది. మీరుండే ఏరియాలో ఇలాంటి అన్నదానాలు ఏమైనా జరిగితే మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కనుక నివేదిత ఫుడ్ వరల్డ్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఫస్ట్ మీరు ఛానల్ని విజిట్ చేయాలి. దాంట్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు బోల్డ్ అన్నీ ఉంటాయి. ఇందులో మీకు నచ్చిన ఏదో ఒక సేవా కార్యక్రమంలో పాలు పంచుకోవచ్చు. లేదు మీకు తెలిసిన ఎవరో ఒకరికి ఈ విషయాన్ని షేర్ చేయండి. ఎవరు బ్రతికితే వారే అన్నట్టు మారుతున్న నేటి సమాజంలో ఇంకా పేదవాళ్ళకి సాయం చేసే వాళ్ళు ఉన్నారు అని చెప్పడమే మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. మన దగ్గర ₹1 లేకపోయినా కూడా మనకు బయటికి వెళ్తే ఒక ముద్ద అన్నం దొరుకుతుంది అనే విశ్వాసాన్ని అందించడం కూడా మా ముఖ్య లక్ష్యం. భగవంతుడు
డబ్బులు కొందరికి ఎక్కువ ఇస్తాడు, ఎందుకంటే సమాజంలోని పేదవాళ్ళకి సేవ చేయటానికే ఇస్తారేమో అని అనిపిస్తుంది. సాధారణంగా ఇతను పెట్టి పుట్టాడమ్మా, అందుకే ఇతను ధనవంతుడిగా పుట్టారు అంటారు. గత జన్మలో ఏదో దాన ధర్మాలు చేశాడు కాబట్టి ఈ జన్మలో మళ్ళీ కోటేశ్వర్లుగా పుట్టారు అనే ఒక సామెత అయితే మనకు నడుస్తుంది కదా. మా ఛానల్లో రామకృష్ణ మఠం వాళ్ళు 365 డేస్ భోజనాన్ని అందించే వీడియో ఉంది. వాళ్ళు చాలా నిస్వార్థంగా సేవ చేస్తారు. తర్వాత నిమ్స్ దగ్గర 365 డేస్ పేదవాళ్ళకి టిఫిన్స్ అందిస్తారు. హెల్పింగ్ హ్యాండ్ వాళ్ళు, వీళ్ళు చాలా నిస్వార్థంగా సేవ చేస్తారు. ఇక ఆహార్ సేవ అని ఒక స్వచ్ఛంద సంస్థ ఉంది. వీళ్ళైతే సిటీలో ఉన్న అన్ని చోట్ల సేవలను అందిస్తూనే ఉంటారు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీరు ఇక్కడికి రెగ్యులర్గా వస్తారా తినడానికి? ఫస్ట్ టైం వచ్చారా? ఎలా తెలుసు ఇక్కడ టెంపుల్ ఉందని? కొలీగ్స్ చెప్పారు. ఓ ఓకే. మీరు ఏం చేస్తారు? స్టూడెంట్సా? ఎంప్లాయీస్? ఓ అందరూ. ఓ ఆల్ ద బెస్ట్.